వారణాసి మన జక్కన్న అదే రాజమౌళి మహేష్ బాబుల సినిమా అని తెలుసు కదా. అయితే ఈ సినిమా మొదట్లోనే మనకి రామాయణానికి లింక్ ఉంటుందని చెప్పారు కదా. నార్మల్ గా రామాయణం అంటే రామ రావణ యుద్ధం అనుకుంటాం, కానీ మీరు అలా అనుకుంటే పప్పులో కాదు, ఏకంగా సాంబార్లో కాలేసినట్లే. జక్కన్న స్టోరీ అంటే ఎవరు ఊహించలేరు. ఇక ఈసారి అంతే. మరి అసలు ఆ స్టోరీ ఏంటో ఆ సినిమా కథ రాసిన పెద్దాయన విజయేంద్ర ప్రసాద్ గారు బయటపెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతుంది. సినిమా ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మహేష్ బాబు, రాజమౌళి వంటి ఇద్దరు దిగ్గజాలు తొలిసారి కలిసి పనిచేస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఇంతకాలం సీక్రెట్ గానే ఉంచారు. టైటిల్ ప్రకటించిన తర్వాత కూడా కథ గురించి పెద్దగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇప్పటికే వారణాసి అనేది సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టమైంది. ఇది సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, పురాణ గాథలు, యాక్షన్ అడ్వెంచర్ అంశాల మేళవింపుగా రూపొందుతుందని తెలుస్తోంది. గతంలో విడుదలైన టైటిల్ గ్లిమ్స్ లో కూడా కొన్ని ఆసక్తికరమైన విజువల్స్ కనిపించాయి. శ్రీరాముడి ప్రతిరూపం, ఆంజనేయుడికి సంబంధించిన సంకేతాలు, పురాణాలను గుర్తుచేసే దృశ్యాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. అప్పటి నుండే ఈ సినిమా రామాయణంతో ఏదో విధంగా ముడిపడి ఉంటుందనే చర్చ మొదలైంది. అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆ చర్చలకు మరింత బలం చేకూర్చాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన వారణాసి కథ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా అసలు సారాంశం ఏమిటని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే యుద్ధమని ఆయన చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. రామాయణంలో కుంభకర్ణుడు ఒక శక్తివంతమైన యోధుడు. రావణుడి తమ్ముడిగా ఆయనకు ప్రత్యేక స్థానముంది. అపారమైన బలం, యుద్ధ నైపుణ్యం కలిగిన కుంభకర్ణుడు యుద్ధరంగంలో అడుగుపెడితే శత్రువులు వణికిపోయేవారు. మరోవైపు శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరాటం రామాయణంలో అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటి. ఇప్పుడు అదే భావాన్ని ఆధునిక నేపథ్యంతో సైన్స్ ఫిక్షన్ అంశాలతో ముడిపెట్టి రాజమౌళి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల ప్రకారం సినిమా కేవలం పురాణ కథను మళ్లీ చెప్పే ప్రయత్నం కాదు, పురాణ పాత్రల స్ఫూర్తితో కొత్త కథను రూపొందిస్తున్నారని అర్థమవుతుంది. మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రలో రాముడి లక్షణాలు కనిపించవచ్చని, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కుంభ పాత్రలో కుంభకర్ణుడి ప్రతిబింబం ఉండవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక టైటిల్ గ్లిమ్స్ లో కనిపించిన కొన్ని దృశ్యాల గురించి కూడా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఆంజనేయుడి తోకపై రథం ప్రయాణించే సన్నివేశం, పురాణాలకు సంబంధించిన కొన్ని విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక 30 నిమిషాల సీక్వెన్స్ భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు కథలోని పురాణ నేపథ్యం బయటకు రావడంతో ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. సాధారణంగా రాజమౌళి తన సినిమాల కథల గురించి ముందుగానే కొంత సమాచారం ఇస్తూ ఉంటారు. బాహుబలి, త్రిబుల్ వంటి చిత్రాల విషయంలో కూడా కథాంశానికి సంబంధించిన సంకేతాలు రిలీజ్కి ముందే ప్రేక్షకులకు అందాయి. కానీ వారణాసి విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారు. సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఎలాంటి అధికారిక వివరాలు బయటకు రానివ్వలేదు. షూటింగ్ కూడా చాలా రహస్యంగా నిర్వహించారు. గత ఏడాది రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ లో మాత్రమే ఈ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ వీడియోలో కనిపించిన విజువల్స్, నేపథ్య సంగీతం, పురాణ సూచనలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. అయితే కథ గురించి మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఆ రహస్య తెర కాస్త తొలగినట్లయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రను పోషిస్తున్నట్లు తెలిసిందే. విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ ముగ్గురు పాత్రల చుట్టూనే సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు, పృథ్వీరాజ్ మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాజమౌళి సినిమాల ప్రత్యేకత ఏమిటంటే ఆయన కథను ఎంత పెద్ద స్థాయిలో చెప్పినా అందులో బలమైన భావోద్వేగాలు ఉంటాయి. ప్రేక్షకులను పాత్రలతో అనుసంధానం చేసే సామర్థ్యం ఆయనకుంది. ఇప్పుడు పురాణ కథలను సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ వంటి ఆధునిక అంశాలతో కలిపి తెరకెక్కిస్తూ ఉండడంతో వారణాసి మరో కొత్త అనుభూతిని అందించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించాయి. మహేష్ బాబు కెరియర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడం కూడా
ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచంలోని పలు దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విజువల్ వండర్ గా నిలవబోతుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. రాజమౌళి కీరవాణి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన నమ్మకం ఉంది. గతంలో ఇద్దరూ కలిసి అందించిన సంగీతం సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు వారణాసి కోసం కూడా కీరవాణి ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలు కేఎల్ నారాయణ, కార్తికేయ ఎలాంటి రాజీ లేకుండా ఈ ప్రాజెక్టును అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి 2026 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ విజయేంద్ర ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాముడు కుంభకర్ణుడు మధ్య యుద్ధాన్ని ఆధునిక కోణంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాజమౌళి ఎలా చూపిస్తారో చూడాలని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వారణాసి కేవలం మరో సినిమా కాదు, భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించే ప్రయత్నంగా మారబోతుంది.